ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఈరోజు మనం కొంచెంసేపు వాక్యాన్ని నేర్చుకుందాము. నాకు తెలుసు కనిపిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తెలుసా మాత్రం శ్వాసం అయిపోతే నల్లే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాము. వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అన్నయ్య ఈరోజు ఆనంద్ మ్యారేజ్లో ఉన్నారు, అందుకని రాలేకపోయారు. ఆయన లేకపోయినప్పటికీ కూడా పరిచయం అనేది రాకూడదు కాబట్టి మనం కొనసాగించుకున్నాం. ఈరోజు మనకు తెలిసిన విషయమే, కానీ నేను కొంచెం డెప్త్గా చెప్దాం అనుకున్నాను. అంటే ఇది అసలు నేను మా యూత్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను, కానీ మీరే కూడా యవనస్తులే కాబట్టి దేవుడి వల్ల మీతో కూడా పంచుకోవడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. అసలు ముందు వారం చెప్పాలి ఈ టాపిక్, కానీ యూత్ పిల్లలు ఎవరు రాలేదు, అందుకని వాళ్ళతో చెప్పలేకపోయాను. కానీ దేవుడు మీతో పంచుకోవడానికి ఎలా ఉంది, ఆ రోజు ఆపిస్తున్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం ఏ విషయం గురించి నేర్చుకున్నామనంటే పాపం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, అది మెయిన్ టాపిక్. పదే పదే నేను పాపంలో ఎందుకు పడిపోతున్నాను, ఒకే పాపాన్ని నేను పదే పదే ఎందుకు చేస్తున్నాను అనే దానికి నేను ఆన్సర్ ఇస్తాను. తర్వాత అసలు మనము చాలాసార్లు మన సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తాం, నాకు ఎన్నో శోధనలు వచ్చేస్తున్నాయి అని చెప్పాను. శోధనలు రావడం, శోధనకి పాపానికి తేడా ఏంటి? చాలా మంది శోధన వేరు అనుకుంటారు, శోధన పాపం రెండు ఒకటి అనుకుంటారు. కానీ శోధన వేరు, పాపం వేరు. అసలు ఆ రెండింటికి తేడా ఏంటి? ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే పాపం ఒక స్టెప్, పాపం ఎలా పరివర్తన చెందుతుంది అంటే నేను పాపం చేశానని నాకు ఎలా తెలుస్తుంది అనేది 4 విషయాల గురించి నేను క్లుప్తంగా చెప్తాను అనుకున్నాను. అర్థమైనా? ఫస్ట్ ఏంటి, పాపం అంటే ఏంటి అదో చెప్తాను. తర్వాత పదే పదే నేను ఎందుకు పాపంలో పడిపోతున్నాను అంటే మనం ఇప్పుడు వచ్చే మెసేజ్, మనం ఎన్నో మెసేజ్లు విన్నాము, ఎంతో మంది దైవజనులు చెప్తుంటే మనం ఏం చేసాము, విన్నాము. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామని అడిగితే పాపం చేయకుండా ఉండలేకపోతున్నాము, లేదా పాపంలో పడిపోకుండా ఉండలేకపోతున్నాము. అలా ఎందుకు పడిపోతున్నాము, అసలు శోధన పాపం కింద ఎలా మారుతుంది అనే విషయాలు మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా? ఈ టాపిక్ అసలు బాప్తిస్మాలు తీసుకుంటున్న యూత్ పిల్లల కోసం నేను దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మనం ఆల్రెడీ బాప్తిస్మాలు తీసుకున్నా కానీ మళ్ళీ ఒక్కసారి మన బాప్తిస్మా యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ ఒకసారి మనం పరీక్షించుకున్నాం. సరే, మనకు తెలిసిన పాపం అంటే ఏంటి? మన అందరికీ తెలిసిన విషయమే. పాపం అంటే ఏంటి అక్కలు? పాపం అంటే ఒకటేంటి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంకా అక్కడే ఆగిపోతారని నాకు తెలుసు, అక్కడే ఆగిపోతారని నాకు తెలుసు. అందుకని ఎందుకంటే కొంచెం ముందుకు తీసుకెళ్దాం అనే నేను ఈ రోజు వచ్చానమాట. ఒక్క పాపం అనగానే మనం ఏమనుకుంటామంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక రకమే పాపానికి మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటని అడిగితే మనం ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాం. కానీ ఇంకా చూద్దాం, అక్కడ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే 1 యోహాను 3:4. యోహాను రాసిన పత్రిక 3:4 క్లుప్తంగా చదవండి, కంగారు పడకుండా చదవండి. 1 యోహాను 3:4. ఈసారి నోట్ చేసుకోండి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. అంటే దేవుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనకు తెలిసిన ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలే. మనకు తెలిసిన ఎన్ని 10 ఆజ్ఞలే మొత్తం. కాబట్టి పాత నిబంధనలో మనకి మొత్తం అన్ని ఆజ్ఞలు కలిపి దగ్గర 600 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 600 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క ఆజ్ఞ కూడా నేను పాటించకపోతే నేను ఏమైనట్టు పాపం చేసినట్టే. కానీ మనకు తెలిసిన 10 ఆజ్ఞల గురించి మాట్లాడుకుందాము. ఆ 10 ఆజ్ఞలు కూడా నేను పాటించకపోతే నేను ఏం చేసినట్టు? పాపం చేసినట్టే. ఒకవేళ నేను 10 ఆజ్ఞలు పాటించాను, ఇప్పుడు ఏం చేశాను? 10 ఆజ్ఞలు నేను పాటించాను, అప్పుడు నేను పాపం చేయలేనట్ట? నేను అడిగింది అర్థమైందా? 10 ఆజ్ఞలు నేను పాటించాను, అప్పుడు నేను పాపం చేయనట్ట? ఎందుకంటే మరి ఈ వర్ష ప్రకారం ఏమైనట్టు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు నేను 10 ఆజ్ఞలు పాటించాను, అప్పుడు నాకు నేనేం చేయలేనట్టు అయితేనే పాపం చేయలేనట్టే కదా, ఒక మాటలో చెప్పాలి. కానీ ఇంకా ముందుకు వెళ్దాం. ఏంటని అడిగితే జేమ్స్ గారు ఏమంటారంటే, యాకోబు గారు రాసిన పత్రిక 4:17
యాకోబు రాసిన పత్రిక 4:17 అక్కడ కూడా పాపం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి మేలెరుగు మేలైనది చెయ్యి ఎరుగు అలాగా చెయ్యని వానికి పాపము అంటే ఇది ఏ రకం పాపం? ఇది రెండో పాపం. ఏంటి చేయాలి? మేలైనది చెయ్యని ఎరిగి. ఇప్పుడు నేనున్నాను, ఎవరో ఒక ఆపదలో ఉన్నారని నాకు తెలిసింది, వాళ్ళకి మేలు చేయాలని నాకు తెలుసు. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి మేలు చేయకపోతే ఏం చేసినట్టే? పాపం చేసినట్టే. అంటే ప్రాజ్ఞాధికంతో పాటు జేమ్స్ యాకోబు చెప్పిన మాట ఏంటంటే అడిగితే మేలైనది చెయ్యి ఎరిగి చెయ్యకపోతే కూడా అది ఏంటంట? పాపమే. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక అతను మన ఇంటికి వచ్చాడు, చాలా అవసరంతో వచ్చాడు, నిజంగా అవసరంతో వచ్చాడు. అంటే చాలా మంది మన ఇంటికి వస్తారు, అందరూ అవసరంతో వస్తారంటే అందరూ అవసరంతో రాదు. ఇతను ఒక అతను వచ్చాడు, అతనికి ఏంటి కాలుకి దెబ్బ తగిలింది అనుకుందాం. కాలుకి దెబ్బ తగిలిందన్న. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, మనం ఏం చేయాలి? అతనికి కనీసం కాలుకి ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే ఆయింట్మెంట్ రాయడము, కాలుకి ఏదైనా మనకి వీలైతే ఆ కాలుకి మందు రాసి కట్టడమే చేయాలి. అలా చేయాలని నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు చెయ్యకపోతే అప్పుడు ఇందాకంటే ఈ పాపం ఇది ఎలా ఉంది? పదార్థాలతో పోల్చుకుంటే ఈ పాపం భయంకరమైన పాపంగా లేదు. పదార్థాలు పాటించవచ్చు, కానీ ఇది ఏంటంటే మేలు చేయ ఎరిగి కూడా మేలు చేయకపోతే అది పాపం. ఆకలిగా అన్నం వచ్చాడు మన దగ్గర ఉందనుకో, అతనికి ఏం కావాలి? అన్నం కావాలని మనకు తెలుసు, కానీ మనం పెట్టకపోయాం అనుకో ఏమవుతుంది? పాపం అవుతుంది. ఇది రెండో డెఫినేషన్. పాపం యొక్క రెండో డెఫినేషన్ ఏంటి? ఆధ్యాత్మికమే పాపం. రెండో పాపం ఏంటి? మేలు చేయుట ఎరిగి ఉండి కూడా మేలు చేయకపోతే అది ఏమైపోద్దంట? పాపం అంట. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఎవరికైనా మన చేతనైనంత వరకు మనం ఏం చేయాలని అడిగితే సహాయమే చేయాలి. అలాగని చెప్పి ఇంకొకరు చేస్తారని చెప్పి సహాయం చేస్తారు కదని చెప్పి ఇంకొకరు చేస్తారని చెప్పి మనం వదిలేయకూడదు. నేను ఒక చిన్న షార్ట్ చూశాను. షార్ట్ చూసినప్పుడు సహాయం కోసం ఏంటి అతను అడుగుతున్నాడు అనమాట, హెల్ప్ మీ హెల్ప్. ఒక గుంతలో పడిపోయాడు. గుంతలో పడిపోయిన అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట. అందరూ రోడ్ అంటే వెళ్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా అతనికి హెల్ప్ చేయడం లేదు. ఎందుకు హెల్ప్ చేయలేదు అనుకుంటున్నారు? అతనికి వినిపించక మనకెందుకులే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను సహాయం చేయని అర్థం అడిగాను అనుకో, అక్క అనుకుంటది, మంగకి చేస్తుందిలే, మంగకి అనుకుంటది, జ్యోతక్క చేస్తుందిలే, జ్యోతక్క అనుకుంటది, సాయి చేస్తుందిలే, సాయి అనుకుంటది, శ్రీదేవి చేస్తుంది అని చెప్పి ఇంతమంది ఉన్నప్పుడు ఏం చేసుకుంటామంటే వాడు చేస్తాడు అని చెప్పి మనం వదిలేస్తాం. అక్కడ ఒక్కరు కూడా ఏం చేయరంట, సహాయం చేయాలి. అదే మనం ముందుకెళ్ళి మనం చేయాలని చెప్పి ఇంట్రెస్ట్గా ముందుకెళ్ళి చేసామనుకో, అతను ఖచ్చితంగా ఏమవుతాడంటే రక్షించబడతాడు, అతనికి మేలు పొందిన వాడే ఉంటామని. కాబట్టి మనం రెండో పాయింట్ ఏంటంటే పాపం అంటే ఏంటి? ఇప్పుడు మేలు చేయుట ఎరిగి కూడా మనం ఏం చేయకపోతే మేలు చేయకపోతే పాపం. ఇంకో పాపం కూడా చూపిస్తాను చూడండి. రోమపత్రిక 3:23. ఇది ఇంకో రకమైన పాపం. రోమపత్రిక మనకు తెలిసిన పాపం ఏంటి? రోమపత్రిక 3:23. కాబట్టి కాదక రోమ 3:23. ఏ పాపము లేదు, పొందలేకపోతున్నారు. ఏంటంటే ఇక్కడ ఏ భేదము లేదు. ఏం లేదంట? ఏ భేదము లేదు. అందరూ ఏం చేస్తున్నారంట? పాపం చేసి ఇందాక నేర్చుకున్న పాపం ఏంటి? ఆధ్యాత్మికమే పాపం. ఇప్పుడు నేర్చుకునే రెండో పాయింట్లో మనం ఏం నేర్చుకున్నాము? మేలు పెరిగింది చేయకపోతే మనకి అది పాపం. ఇది మూడో రకమైన పాపం ఏంటో తెలుసా? దేవుని మహిమ ఏంటంట? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడి మహిమను పొందలేని ఏ కార్యమైనా సరే కానీ అది ఏంటది? ఇది మూడో రకమైన పాపం. ముందు మనకి అందరూ ఎక్కడ ఆగిపోయాం? పాయింట్ 1 కాడ ఆగిపోయాం. ఎక్కడ? ఆధ్యాత్మికం కాడ ఆగిపోయాం. కానీ రెండవ పాయింట్ ఇంకేముంది? మేలు చేయడం ఎరిగింది కూడా మేలు చేయలేకపోతే కూడా పాపం అని చెప్పి మనకి చెప్తుంది. మూడో పాయింట్ అంతకంటే దారుణమైన పాయింట్ ఏంటంటే దేవుడి మహిమను ఎక్కడైతే తగ్గించేస్తావో నీ వల్ల నా వల్ల అది పాపం. ఇంక దీనికంటే పాపానికి డెఫినేషన్ వేరేది ఏది లేదు. ఎక్కడైనా అడిగితే ఎక్కడైతే దేవుడి మహిమ నేను చేసే కార్యాల వల్ల, నేను చూసే విధానం వల్ల, నేను మాట్లాడే విధానం వల్ల దేవుడి మహిమ తగ్గిపోతుందో అప్పుడు నేనేమైనట్టు? పాపము చేసినట్టు.
మరి అసలు దేవుడి మహిమ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? దేవుడి మహిమ తగ్గించేదే పాపమాన్ని నేర్చుకున్నాం. అలాంటి అప్పుడు దేవుడి మహిమ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. దానికి కూడా చూద్దాం. చూడండి, యోహాను 1:14 చూడండి. యోహాను 1:14. యోహాను సువార్త 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా నివసించింది. మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు. ఇప్పుడు మహిమ అంటే ఎవరైనా అర్థమైంది ఇప్పుడు నాకు? దేవుడు, మన యేసయ్య. యేసయ్య సంపూర్ణ మహిమ పూర్ణుడు అని ఇక్కడ నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు ఏంటని అడిగితే, ఏదైతే దేవుడుగా లేదో, దేవుడి రూపంలో లేదో అది నేను ఏమైనట్టు? పాపంతో సమానం. అంటే ఇప్పుడు నేను ప్రేమించే విషయంలో చాలా మంది అమ్మలనే కాదు కానీ ఎవరికైనా సరే కానీ, అమ్మలైనా సరే కానీ కొంచెం పక్షపాతం చూపిస్తారు. పెద్ద కొడుకు ఒకలాగా అల్టిమేట్ అది కానీ అంటారు, నాకు చిన్నోడు కూడా ఒకటే, పెద్దోడు కూడా, ఒక్కడు కూడా కదా ఏం గొడవలేదనుకో. అంటే నేను అలా చూపిస్తారంటే ఒకరి కొడుకునే వాళ్ళకి అది లేదు. ఎందుకంటే అన్నిటిగా వాళ్ళకే ఉంటారు. జ్యోతక్క కూడా అదృష్టవంతురాలు. కానీ ఇక్కడ మంగక్క ఉంది, ఇంకో మన నాగక్క ఉంది. ఏంటని అడిగితే కానీ ఒక ఇసురు పెద్ద కొడుకు మీద కానీ, కొంతమందికి చిన్న కొడుకు మీద కానీ, ఏదో కొడుకు మీద ఒక ఇసురు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అది కూడా ఏంటి తెలుసా? అక్కడ కూడా నువ్వు పాపం చేసింది. నా పెద్ద కొడుకును ఒకలాగా, నా చిన్న కొడుకును ఒకలాగా, నా పెద్ద కూతురు ఒకలాగా, నా చిన్న కూతురు ఒకలాగా చూశానంటే నేను ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. ఎందుకంటే అడిగితే దేవుడు చెప్పాడు, ఏం చెప్పారు తెలుసా? మీరు ఎవరి పట్ల కూడా పక్షపాతము చూపవద్దు. ఎవరి పట్ల? బయట పట్ల కూడా కాదు. బయట పట్ల మనం ఎలాగో పక్షపాతం చూపిస్తాం, అది వేరే విషయం. ఇంట్లో వాళ్ళు కూడా మనం పక్షపాతం చూపిస్తాం. ఎలాగని అడిగితే పెద్ద కొడుకు ఒకలాగా, చిన్న కొడుకు ఒకలాగా. పెద్ద పిల్లకి జరిగినట్టు రెండో పిల్లకి జరగదు. పెద్ద పిల్లకి ఖర్చు పెట్టడం, ఫస్ట్ బర్త్డేకి జరిగిన ఖర్చు రెండో పిల్లడికి జరగదు. మొత్తం అని పెద్దోడు కొంటారు. ఆ సెకండ్ వచ్చినోడికి ఏం చేస్తారో తెలుసా? వాడుకో. ఏం వాడుకో లేని పరిస్థితి ఏం చేయలేవు. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఆ పక్షపాతం బుద్ధి మనలో ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే అటువంటి పక్షపాతం కూడా నువ్వు చూపించవచ్చు. రెండు కళ్ళు నాకు సమానమే అని మనం అనకూడదు. ఎవరు చెప్పాలి? అది మన చేతలో చూపించాలి. చిన్న కొడుకుని ఎలాగో చూసుకోవాలి, పెద్ద కొడుకుని కూడా ఒకలా చూసుకోవాలి. అలా చూసుకోలేకపోతే నేను ఏం చేసినట్టు? ఇక్కడ పాపం చేసినట్టు. ఇప్పుడు 4 రకాలైన పాపాలు నేర్చుకున్నావా? ఏమేమి పాపం చెప్పండి సార్ నాకు? ఆజ్ఞానికమే పాపం. తర్వాత మేలు చేసి ఎరిగి చేయకపోతే పాపం. 3వది దేవుడు మహిమను తగ్గించి ఏదైనా సరే కానీ పాపం. దేవుడి పోలికల్లో లాగా లేకపోతే ఏదైనా సరే కానీ అది నాకు పాపం. ఇప్పుడు ఇది అర్థమైంది. ఇప్పుడు పాపం గురించి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే, నేను పదే ఎందుకు పాపంలో పడిపోతున్నాను? ఇప్పుడు అనుకుంటా, నేను కూడా చాలా విషయాలు చెప్తాను చూడండి. నేను మా ఓపెన్గా చెప్తాను. కొన్ని విషయాల్లో ఒక్కొక్కరికి నేను పడిపోతూ ఉంటాను. మళ్ళీ అనుకుంటాను తెలుసా, నెక్స్ట్ వీక్ నుంచి ఇది చేయకూడదు. ఎక్కడి నుంచి చేయకూడదు? నేను మార్నింగ్ లేచి విషయంలో. అందుకనే దేవుడు ఎలా లెగ్గొడతాడు అనుకో, అది వేరే విషయం. ఎలాగైనా లెగ్గొడతాడు ఆయన. మరి ఆయన అనుకుంటే నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేసే పద్ధతి అయితే నాది కాదు. నేను చెప్తాను. కాకపోతే ఏంటని అడిగితే ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, ఖాళీ దొరికినప్పుడు అలా ప్రేయర్ చేసుకుంటాను. కానీ మనకి ఎప్పుడు వచ్చినా కానీ గత 1 సంవత్సరం నుంచి గమనించండి, మన దగ్గరికి వచ్చిన మహిళలందరూ కూడానే ఉదయకాలే లెగవాలి, యెహోషువ పెందడికాడే లేచెను, దావీదు ఉదయకాలానే లేచెను. ఇవే వచ్చాయి మన వరుసగా 1 సంవత్సర కాలంలో చూసుకుంటే. ఎవరు వచ్చి చెప్పినా ఈ పాయింట్ టచ్ అవ్వకుండా వెళ్ళలేదు. తర్వాత ఏం చేస్తాను, మెసేజ్ ఇవ్వండి, అది ఇక్కడ ఇవ్వండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఖచ్చితంగా 3 గంటలు లేగాలనుకునేవాడిని. మళ్ళీ 6 గంటల 7 గంటలుగా మళ్ళీ పడుకునేవాడిని. అలాగే ఏంటని అడిగితే ఒకే పాపంలో నేను ఎందుకు పదే పడిపోతాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మన అబద్ధం ఆడే విషయంలో అయి ఉండొచ్చు, మొహం చూపులు చూసే విషయంలో అయి ఉండొచ్చు, మాట్లాడే విషయంలో అయి ఉండొచ్చు. మనం అనుకుంటాము రేపు నుంచైనా బాగా మాట్లాడదాము, రేపు నుంచైనా బాగా ఉందామని అనుకుంటాము. కానీ అసలేని కారణం ఏంటో మనకు కనిపెట్టలేదు. ఏంటంటే కారణం ఏంటని అడిగితే రోమపత్రిక 6:14 ఒక మాట ఉంటుంది చూడండి. రోమపత్రిక 6:14 మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు
ఇవ్వలేని వారు కాదు పాపము మీ మీద పాపం నా మీద ఏం చేయదంట ప్రభుత్వం అంటే ఏలుబడి చేయడం నా మీద యజమాని కింద ఉండదు ఇందులో ఉంటేని కృపలో ఉంటాయి అదే ధర్మశాస్త్రంలో ఉంటే ఏమవుద్ది నా మీద పాపం ఇప్పుడు కూడా నన్ను ఏలుబడి చేస్తుంది అంటే ఇప్పుడు పాపం నా మీద ఏలుబడి చేస్తుంది నేను పదే పదే పాపంలో పడిపోతున్నాను అంటే నాకు ఏం లేనట్టు ఇక్కడ కృప లేనట్టు ఏం లేనట్టు కృప లేనట్టు కృప లేకపోతే నేను ఎక్కడ ఉన్నట్టు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు ఇప్పుడు పాత నిబంధనలు ఒక్కసారి చూసారనుకోండి పదాజ్ఞలో ఏమిటో తెలుసా నువ్వు ఇది చేయకూడదు ఏం చేయకూడదు చేయకూడదు చెయ్యొచ్చో చేయకూడదు అని చెప్పదు డైరెక్ట్గా ఏం చెప్పుద్ది చేయకూడదు నరహత్య చేయకూడదు దొంగిలించకూడదు దొంగిలించకూడదు అంటే ఏంటంటే ఖచ్చితంగా అది ఇంకంతే కానీ కొత్త నిబంధనలో ఏదైనా సరే నువ్వు అలాగా చూసావా చేయకూడదు అని ఎక్కడైనా వినవు వీలైతే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఏంటంట నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నీకు ఇష్టమైతే ఏంటి నీకు ఇష్టమైతే నన్ను వెంబడించు నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు నువ్వు గైకొను లేదా పాటించు అన్ని కూడా ఏంటి ఇక్కడ చాయిస్ ఉంది ప్రేమిస్తే ప్రేమించు లేకపోతే లేదు కానీ పాత నిబంధన అలా ఏంటది ఖచ్చితంగా నువ్వు చేయకూడదు ఏం చేయకూడదు ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు కానీ కొత్త నిబంధనలు ఏం లేదంటే మనకు చాయిస్ ఇచ్చాడు దేవుడు ఏంటని అడిగితే నీకు ఇష్టమైతే చెయ్యి ఏది కూడా నువ్వేం చేయొద్దు బలవంతంగా చెయ్యొద్దు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పాత నిబంధనలో మనకి ఒక ఆజ్ఞ ఉంది ఏం ఆజ్ఞ తెలుసా నీ దశమ భాగాన్ని తెచ్చి ఎక్కడ వేయాలి దేవుడి మందిరంలో వేయాలి ఖచ్చితంగా దశమ భాగం తెచ్చి వేయాలి కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడు సంతోషంతో ఎలాగా సంతోషంతో ఉల్లాసంతో ఒత్తిడి కొల్లేమన్నాడు సంతోషంతో ఇవ్వాలి ఉల్లాసంగా ఇవ్వాలి ఒత్తిడి కొల్లు ఇవ్వాలి పాత నిబంధనలు ఏమన్నాడు నీ 10 దశమ భాగం తెచ్చి వేసే అది నువ్వు ఇష్టంగా ఇచ్చినా నాకు ఓకే ఇష్టం లేకుండా ఇచ్చినా నాకు ఓకే నువ్వు తిట్టుకొని ఇచ్చినా నాకు ఓకే తిట్టుకొని ఎలా చేసుకొని ఇచ్చినా కానీ నాకు పర్లేదు కానీ నాకేం కావాలి దశమ భాగం కావాలి కొత్త నిబంధనలు అలా అన్నాడా నువ్వు రూపాయి ఇచ్చినా చాలు ఇవి నువ్వు ₹1 ఇచ్చినా పర్లేదు ఉల్లాసంగా ఇవి అలాగని చెప్పి ₹100 తెమ్మని అర్థం కాదు ఇచ్చిది ఏదైనా సరే కానీ మనం ఎలా ఇవ్వాలంట సంతోషంగా ఇవ్వాలి పాత నిబంధనలు ఏం చెప్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాలి ఇక్కడ మనకి మాట ఏంటంటే అడిగితే మనం ఎప్పుడైతే కృపకు ఎందులో లేకపోతే కృప మా మీద లేకపోతే మనం ఖచ్చితంగా ఏం చేస్తాము పాపంలో పడిపోతాము అది నా మీద ఏం చేస్తుంది తెలుసా ఎత్తడం చేస్తుంది అంతమాను అదే మాస్టర్ కింద ఉంటుంది దాని కింద నేను బానిసగా ఉంటాను అది నాకు ఎలా ఉంటుంది ఓనర్ కింద ఉంటుంది నేనేమంటే దాని కింద ఏమనుకుంటాను బానిసగా ఉంటాను కానీ దేవుడు ఏమంటాడని అడిగితే నువ్వు ఎప్పుడు కూడా కృపను పొందుకోవాలి కృపను పొందుకున్నామంటే మనం ఇందులో ఉన్నాం ఖచ్చితంగా పాపం మన మీద ఏం చేయదు ఏలుబడి చేయదు ఆ మాట చూడండి 1 పేతురు 5:5 ఇప్పుడు కృప కావాలన్నావు కదా ఆ కృప నాకు ఎలా వస్తుందని అడిగితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఎవరు అనుగ్రహిస్తారంట దేవుడు ఎవరు అనుగ్రహిస్తారంటే కృప దీనులకు అంటే ఇప్పుడు నేను తగ్గించుకొని దేవా నా వల్ల ఇది కావడం లేదు ఈ పాపం నా వల్ల జయించడం కావడం లేదు దీన్ని నేను అసలు జయించలేకపోతున్నాను కాబట్టి నువ్వు నాకు ఏం చేయాలి కృపనివ్వాలి ఏమివ్వాలి కృపనివ్వాలి అప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నాకు కృపనిస్తాడు అప్పుడు కృపనిస్తే రోమపత్రిక కింద 6:14 చదువుకున్నట్టు మనకి ఏమైనట్టు నువ్వు కృపకు పాత్రుడు అయితే పాపం నీ మీద ఇప్పుడు పాపం నా మీద ఎలుబడి చేస్తుందంటే నాకు ఏమి లేనట్టు కృప లేనట్టు ఇప్పుడు కృప దేవుడు నాకు ఇవ్వడం లేదంటే నాకు ఏమైనట్టు నాకు దేన మనసు లేనట్టు అర్థమైంది క్లారిటీగా ఇప్పుడు నాకు దేన మనసు కలిగి ఉన్నాను అనుకో నాకు ఎవరు ఇస్తారు కృప దేవుడే ఇస్తాడు ఎక్కడి నుంచి తెచ్చుకోగలదు దేన మనసు కలిగి ఉంటే దేవుడు కృప ఇస్తాడు కృప నేను కలిగి ఉంటే పాపం నా మీద ఏం చేయదు ఏలుబడి చేయదు క్లారిటీగా ఉన్నారు ఇక్కడ ఈ అంతమాన్ని పదే పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే నాకేం లేదు దేవుడిచ్చే కృప లేదు లేదా దేవుడిచ్చే కృపను నేను పొందుకోలేకపోతున్నాను అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి పదే నీ పాపంలో పడిపోవడానికి కారణం తెలిసిందా ఏంటి కారణం ఒకే ఒక కారణం నాకు దేవుడిచ్చే కృప పొందలేకపోతున్నాను దేవుడిచ్చే కృపను నేను పొందుకోలేకపోతున్నాను అదే కారణం తప్ప వేరే కారణం ఏది లేదు ఎక్కడైతే నేను ఎందుకు కృప పొందుకోలేకపోతున్నానంటే నేను నాకు దేన మనసు కానీ తగ్గించుకునే మనసు కానీ లేదంటే
నన్ను నేను తగ్గించుకొని దేవుని హెచ్చించే మనసు కానీ నాకు లేకపోతే నాకు ఏం రాదు, కృప రాదు. ఓకే, అయితే సరే. అయితే పాపం అంటే నేర్చుకున్నాము 4 పాయింట్లు. తర్వాత అంతమాని పాపం ఎందుకు పడిపోతున్నామో నేర్చుకున్నాము. అసలు పాపం ఎందులో కనబడుతుంది, పాపము ఎందులో కనబడుతుందో కూడా మనం నేర్చుకున్నాము. పాపము 5 విషయాల్లో కనిపిస్తుంది. మెయిన్గా 5 విషయాల్లో బైబిల్ చెప్తున్న ప్రకారం 5 విషయాల్లో పాపం కనిపిస్తుంది. మొదటి పాపం ఎందులో కాపాడుతుందని అడిగితే నీ చర్యల్లో, నీ పనుల్లో కనిపిస్తుంది. పాపం నీ పనుల్లో కనిపిస్తుంది, అంటే మనం చేసే దాంట్లో పాపము కనిపిస్తుంది. రెండోది నువ్వు మాట్లాడే మాటలో పాపం కనిపిస్తుంది. ఏంటి? మొదటిది ఏంటి? నువ్వు చేసే పనుల్లో పాపం కాపాడుతుంది. రెండోది నువ్వు మాట్లాడే మాటలో పాపం కనిపిస్తుంది. మూడోది నీ ఆలోచనలో పాపం కనిపిస్తుంది. ఎందులో కనిపిస్తుంది? ఆలోచనలో. నాలుగోది ఏంటంటే నీ ఉద్దేశాల్లో పాపం కనిపిస్తుంది. ఎందులో? నీ ఉద్దేశాల్లో. ఐదోది ఏంటంటే ఇతరులను తక్కువ చూసే దాంట్లో, ఇతరులనే తక్కువ చూపు లేదా ఇతరులని చిన్న చూపు. మన భాషలో చెప్పాలంటే ఏ చూపు? చిన్న చూపు. ఐదు అర్థమైనయా? మళ్ళీసారి చెప్తాను చూడండి. ఎందులో కాపాడుతుంది పాపం? ఫస్ట్ నా పనుల్లో కాపాడుతుంది. పనులు అంటే ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి పాప పని కూడా ఏదైనా సరే కానీ అది పాప పని అయితే స్పష్టంగా, వ్యభిచారం అయితే పాపంలో తెలిసిపోయేది, లేదంటే విగ్రహారం చేసినా మనం చెరువులో తెలిసిపోయింది. ఇవన్నీ దేని ద్వారా తెలుస్తాయి? ఇవి బయటికి కనిపించే పనుల ద్వారా మనకు కనిపిస్తాయి. తర్వాత మనం మాట్లాడే మాటలు కూడా చాలా మంది మనం ఇప్పుడు ఊతపదం, నాకు ఊతపదం ఉందనుకో, అనేది నాకు ఊతపదం అనుకో, నేను అలాగని చెప్పి ఆ మాట అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను. ఆ మాట అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను నరకానికి. కానీ అది ఏంటంటే పెద్దగా అని అడిగితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నీ సోదరుని చూసి వ్యధవాడు ఏంటంటే పనికిరాని వాడని మన భాషలో. పనికిరాని వాడమంటే కూడా నువ్వు ఎక్కడికి పాత్రుడు అని చెప్తుందంటే కొత్త నిబంధన నరకానికి పాత్రుడు. కాబట్టి మాట్లాడే మాటలో మనకి ఏమనుకోవద్దు, పాపం ఉండకూడదు. ఏదైనా సరే మొహం మీద చెప్పేయాలి, ఉంటే ఉన్నది. కానీ అది కూడా ఎలా ఉండాలి? సత్యమై ఉండాలి. మొహం మీద మాట్లాడేస్తానని చెప్పి అబద్ధాలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడేది? మనం మాట్లాడేమంటే ఏమై ఉండాలి? అది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దానికి మించి మనం ఎక్స్ప్లెనేషన్ ఏమీ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరము లేదన్నమాట. ఇక్కడ మనం మాట్లాడే మాటల ద్వారా మనకు పాపం తెలుస్తుంది. మన ఆలోచనలో పాపాలు ఉంటాయి. ఇందులో ఉంటాయి ఆలోచనలో. మనకి అసలు ఆలోచనలు ఒకవేళ ఇప్పుడు వచ్చి దేవుడి వల్ల అటువంటి టెక్నాలజీ రాలేదు. ఒకవేళ నా మైండ్ రీడింగ్ చేసి ఒక టర్మ్ మీద వేసాడు అనుకో, నా దగ్గర ఎవడో కూర్చోడు, నీ దగ్గర కూడా ఎవడో కూర్చోడు ఖచ్చితంగా. కానీ దేవుడు ఇంకా అంత టెక్నాలజీని ఎవరైనందుకు మహిమ కలిగి, కానీ ఆయన దగ్గర టెక్నాలజీ ఉంది. ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఎందుకంటే నా ఉదయ ఆలోచన ఎరిగిన వాడు అని చెప్పి దావిదిగా చెప్తారు ఆయన గురించి. కానీ మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు. ఒకవేళ ఎవరైనా మనసు రీడ్ చేసి సినిమా చేసినట్టు వేసారనుకో, మన దగ్గర అసలు ఎవరు అవి ఆలోచన బయటికి యాక్సికి రావు. కానీ ఆలోచనలు ఏముంటాయి అని అడిగితే చాలా దారుణంగా ఉంటాయి మన ఆలోచన. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆలోచనలు కూడా శుద్ధపరుస్తారు అన్నమాట. ఆ ఆలోచన మళ్ళీ పాపాల కింద మారుస్తాయి. నేను తర్వాత చెప్తాను. తర్వాత ఏంటంటే ఉద్దేశాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకని అడిగితే నేను ఇప్పుడు గుడి తుడిచాను అనుకో, గుడి తుడిచాను. ఎందుకు? నేను ఇప్పుడు వాక్యాన్ని చెప్తాను. ఏం చెప్తాను? వాక్యాన్ని చెప్తాను. ఈ వాక్యాన్ని నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నాను? మిమ్మల్ని అందరినీ మెప్పించడానికి చెప్తున్నాను, లేదా దేవుడి కోసం చెప్తున్నాను అనేది ఉద్దేశం. ఒక పని. కానీ ఇక్కడ మంచి పని చేస్తున్నాను. నేను ఏం చేస్తాను? మంచి పని. వాక్యాన్ని చెప్పడం అనేది మంచి పనే. కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటి? అర్థమైందా? ఆ ఉద్దేశంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట, వాటి గురించి ఒక మాట ఉంటుంది. దేవుడి నీ ఉద్దేశాలు కూడా లెక్కించుతున్నాడని చెప్పి. ఏంటంటే నీ ఉద్దేశాలు అంటే నేను ఈ పని చేశాను, మంచి పని చేశాను, అనాథలకు 10 మంది భోజనం పెట్టాను. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నా మంచి పేరు సంపాదించుకోవడానిక, అందరూ కలిసి నన్ను మంచోడు అంటాను, లేదా నిజంగా అక్కడ 10 మంది ఉన్నారు వాళ్ళు ఆకలి తెచ్చడానికి నేను పంచిపెట్టానా అనే దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు. ఉద్దేశాలు కూడా మంచిదై ఉండాలి. ఇంకోటి ఏంటంటే అడిగితే చిన్న చూపు చూడకూడదు ఎవరిని. ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, అందరికీ ఒకే రకంగా ఆత్మీయత ఉంటుందంటే ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బాధ. ఇప్పుడు బుజ్జకు ఉంది, బుజ్జకు వేసి ఏ బాధ ఇచ్చాడు దేవుడు? ఆత్మల పట్ల సువార్త బాధ ఇచ్చాడు. ఆ అక్క అంతమంది ఇంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మనం ఏం చూడకూడదు, చిన్నప్పుడు చూడకూడదు. అలాగే నీకేమి ఇచ్చాడని అడిగితే వరక్ ఉంది, వరక్ గుడంతా నీట్గా పెట్టుకునేది వరక్క. అప్పుడప్పుడు బుజ్జకు, వీళ్ళిద్దరే మ్యాక్సిమం క్లీన్ చేసిన గుడిని వీళ్ళిద్దరే. వాళ్ళకి ఏమి ఇచ్చాడని అడిగితే ఈ గుడిని శుభ్రం చేసి ధన్యత ఇచ్చాడు. అలాంటి అప్పుడు మనం వాళ్ళు ఏం చేయాలి? వచ్చేసి కుడిసేస్తున్నాం అమ్మా, అది కూడా ఒక పనేనా? తుడుతూ ఒక పనేనా అని అడిగితే మనం చూసుకున్నప్పుడు మన
మంత్రం చేసుకున్నప్పుడు కూడా రెండు ఒకటే. కానీ దాన్ని ఏం చేస్తానంటే తప్పు చేసి చూడకూడదు. ఎవరిని కూడా ఆత్మీయతలో తప్పు చేసి చూడకూడదు, పొలంలో తప్పు చేసి చూడకూడదు, అలాగే అన్నంలో తప్పు చేసి చూడకూడదు, మెంటల్గా జ్ఞానంలో కూడా ఎవరిని కూడా తప్పు చేసి చూడకూడదు. దేవుడు ఆయన ఇష్టమైన రూపంలో మనం తయారు చేసుకున్నాం. నేనంటే దేవుడికి చాలా ఇష్టం. ఈవెన్ దో ఐ మీన్ బ్లాక్ కలర్, నేను నల్లగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటే నాకంటే అలాగే ఇష్టం. ఇప్పుడు చూద్దా కొంచెం లాగా ఉన్నాడంటే దేవుడు అంటే ఇష్టమే. అలాగే నీ ఓపెన్ ఎలాగని చెప్పి మనం ఎవరిని కూడా మనం హింసకూడదు అని అడిగితే హింసపరచకూడదు. దేవుడు నీ పట్లే పని మాలే నిరూపించుకున్నాడు. పని మాలే సైన్స్ తెలుసుకుంటే చదువుకున్న పిల్లలు తెలియాలంటే ఈ రూపం రావాలంటే బయటకి బ్యాక్గ్రౌండ్ ఎంత జరుగుంటే ఇలాగ మనకి ఈ రూపం వచ్చి ఉంటుందో చదువుకున్న పిల్లలకు బాగా తెలుస్తుంది. సైన్స్ ప్రకారంగా ఒక కలయిక బట్టి అండర్ రిలీజ్ బట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే అలా రావాలనుకున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను. కాబట్టి మనం ఎవరు కూడా ఏం చేయకూడదు, కూర్చోవద్దు. 5 విషయాలు కూడా నేను చెప్పాను. ఏమి విషయాలు చెప్పాను? పాపం అంటే ఏంటో చెప్పాను. పాపం యొక్క డెఫినేషన్ 4 పాయింట్లు నేర్చుకున్నాము. మనం ఎందుకు అంతమంది పాపంలో పడిపోతాం అనే విషయం దాని గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాము? ఎందులో పాపం ఉంటుంది, ఎందులో పాపం ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం ఇది విని దీన్ని అప్లై చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం ఒక స్టెప్ ఖచ్చితంగా పైకి వెళ్తాం తప్ప ఎందుకైతే రాదు. అట్లీస్ట్ ట్రై చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకి కృపణిస్తాడు అన్నమాట. తర్వాత చూసినట్లయితే మనం నేర్చుకునే విషయం పట్ల ఇప్పుడు శోధన, నేను శోధనలో పడిపోతున్నాను. శోధన అంటే పాపానికి చాలా తేడా ఉంది. రెండు ఒకటే కాదు. శోధించబడ్డం వేరు, పాపం వేరు. శోధించబడ్డం అంటే ఏంటంటే నీకు ఆ పని చెయ్యాలి అనే ఆలోచన రావాలి. ఏంటి? ఒక పని చెయ్యాలి. సాతాను కలిగించేది శోధన. వాడు పాపం చేయడానికి మళ్ళీ పురుగలపడు. కానీ శోధన ఏం చేస్తాడంటే శోధన ఇస్తాడు. ఆ శోధనకి ఓకే అయితే అది పాపమే. అర్థమైందా? శోధన అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్య మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తే ఏమొస్తుంది? వాళ్ళకి ఒక బేబీ వస్తుంది. అలాంటి కాకుండా ఇప్పుడు భర్త ఒక ఆలోచన వచ్చింది, భార్య సహకరించలేదు. అలాంటప్పుడు ఈ చైల్డ్ వస్తుందని అడిగితే రాదు. ఇప్పుడు భర్త నుంచి వచ్చింది ఏంటంటే శోధన. తనకి భార్య వ్యతిరేకించకపోవడం అనేది పాపం. ఒకవేళ భార్య ఎగ్రీస్తే అది ఖచ్చితంగా ఏమైపోద్ది, తనకు ఒక జననం వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటని అడిగితే శోధన వేరు. శోధన అంటే ఏంటంటే నీకు ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దారిలో ఒక అమ్మాయి వెళ్తుంది. నేనే విషయం తీసుకుంటాను. దారిలో ఒక అమ్మాయి వెళ్తుంది. ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. అందులో తప్పేం లేదు. మన అమ్మాయిని చూసి అమ్మాయి అసలు బాగోలేదు అనుకోవడానికి ఏమీ లేదు. అమ్మాయి చాలా బాగుంది, కానీ దారిని వెళ్తా ఉంది. అలాంటప్పుడు నా వైఖరి ఏంటి అని అడిగితే ఇప్పుడు నేనేం పడుతున్నాను? శోధించబడుతున్నాను. ఏం పడుతున్నాను? శోధించబడుతున్నాను. ఏంటని అడిగితే అమ్మాయికి చూడాలా వద్దా? శోధన ఏంటి ఇక్కడ? నాకు అమ్మాయికి చూడాలా వద్దా? ఇప్పుడు చూసాననుకో పాపం చేశాడు. చూడకపోతే నేను శోధించబడ్డాడు. అద్వైత పాపానికి శోధనకి తేడా. శోధన ఏంటి? అమ్మాయికి చూడాలా వద్దా? శోధన. చూస్తే పాపం, చూడకపోతే నేను ఇప్పుడు ఏం చేసినట్టు? శోధించబడ్డాను, కానీ ఏం చేయలేనట్టు, పాపం చేయలేనట్టు. అలాగని చెప్పి అమ్మాయి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. అయితే అమ్మాయి అసలు బాగోలేదురా, అమ్మాయి గురించి నేను అని చెప్పి లేదు చెప్పకూడదు. అమ్మాయి అందంగా ఉందా? అప్పుడు నా వైఖరి ఏంటని అడిగితే అమ్మాయి చాలా బాగుంది, దేవుడు అమ్మాయిని చాలా బాగా సృష్టించాడు, దాన్ని బట్టి దేవుడు నామాన్ని మహిమ కలగాక ఈ చెల్లి వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి అక్కడికి ప్రేయర్ చేస్తున్నాను అనుకో, నన్ను దేవుడు ఇంకో స్టెప్కి ముందుకు తీసుకెళ్తాడు. ఏ చెల్లి వల్ల ఏ తమ్ముడు కూడా అదే ఏ అబ్బాయి కూడా ఇబ్బంది పడకూడదు అని మనం ప్రేయర్ చేస్తాం ఆశ్రమంలో, ఖచ్చితంగా మనం రక్షించబడతాము, ఆ చెల్లి కూడా రక్షించబడతాము. అది శోధన. జీసస్ కూడా, యేసయ్య కూడా అన్ని విషయాల్లో కూడా శోధించబడ్డాడు. తెలుసా మీకు అది? ఏ దేవుడు కూడా నీకులాగే నాకులాగే శోధించబడ్డాడు, కానీ ఆయన ఏం చేయలేదంట, పాపం చేయలేదంట. ఒక మంచి డెఫినేషన్ చూడండి. ఎక్కడ యాకోబు రాసిన పత్రిక 1:15 చూడండి. సారీ, ఇది ఎబ్రీ రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమస్త ఎలా పడ్డాడు? ఆయన పాపము లేనివాడే ఉండేను. ఆ మొక్క జోలరా అక్కడ చూసినట్లయితే ఏముంది? అక్కడ మన వల్లే. ఎవరి వల్ల? మన వల్లే. ఆయన కూడా ఎలా పడ్డాడు? శోధింపబడ్డాడు, కానీ ఏం చేయలేదంట, పాపం.
యేసయ్య కూడా శోధనలో పడ్డాడా? పడ్డాడు. నాకులాగా శోధించబడ్డాడు. నా ఏజ్లో వచ్చే టెంప్టేషన్స్ ఆయనకి తెలుసు, మీ ఏజ్లో వచ్చే టెంప్టేషన్స్ ఆయనకి తెలుసు. అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం పడ్డాడు? శోధింపబడ్డాడు. ఆయన ఏమీ చిన్నపిల్లవాడుగా ఉండి దేవుడైపోలేదు. చిన్నపిల్లవాడి నుంచి వయసుకు వచ్చాడు, వయసు నుంచి పెద్దోడయ్యాడు. పెద్దోడైన 30 సంవత్సరాల వరకు నిగ్రహంగా ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశాడు? పరిచయం చేశాడు. ఈ 30 సంవత్సరాల్లో యవ్వనంలో ఉన్న కోరికలనే వచ్చి ఉంటాయా? వచ్చి వచ్చి ఉండాలి. ఏముండాలి? యవ్వనంలో వచ్చే కోరికలన్నీ కూడా ఏముండాలి? వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? ఆయన మీకు వల్లే సమస్త విషయంలో శోధింపబడేను. నాకులాగే నాకు టీనేజ్లో వచ్చే టెంప్టేషన్స్, నాకులాగే ఆయన దారిని పోయి అమ్మాయి విషయంలో టెంప్ట్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకని అడిగితే ఆ టెంప్టేషన్ అంటే ఆయనకు తెలుసు కాబట్టి. కానీ ఆయన ఏం చేయలేదంట? పాపం చేయలేదు. ఇప్పుడు నీకు శోధించబడడం వేరు, పాపం చేయడం వేరు. అర్థమైందా? శోధనలో ఎవరిస్తారు? సాతాను ఇస్తాడు. కానీ దాని పాపం కింద మార్చింది ఎవరు? నువ్వు, నేను. అందుకే యోబు గారి విషయంలో నువ్వు అనుమతిస్తే నేను యోబు గారిని ఏం చేస్తానన్నాడు? శోధిస్తానన్నాడు. కానీ పాపం చేయించాలని అన్నాడా? ఏమన్నాడు? శోధిస్తాను. ఆ శోధనలో అతను ఏం చేస్తాడు? అయితే ఆ శోధనలు ఎదుర్కొంటాడు, లేకపోతే ఆ శోధనకు ఒప్పుకొని పాపంలో అన్న పడిపోతాడు. అందుకనే ఆ మాట బాగా ఇష్టం మాట. నువ్వు అనుమతిస్తే యోబుని నేను ఏం చేస్తాను? శోధిస్తాను. శోధనలు ఎవరు తీసుకొస్తారని అడిగితే సాతాను తీసుకొస్తారు. దాని నుంచి ఏమొస్తుందని అడిగితే పాపం వస్తుంది. ఆ పాపం రావడానికి నువ్వేం చేయాలంటే ఓకే చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేను ఓకే చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ శోధన ఏమైంది? పాపం అయింది మాట. నీకు నా విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు శోధన వచ్చింది. ఏమొచ్చింది? శోధన వచ్చింది. అది ఎలాగ మాట్లాడడానికి అవకాశం ఉంది? పాపం కింద మాట్లాడగలిగింది. ఇప్పుడు 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అని అడిగితే పాపం ఎలాగ పరివర్తన చెందుతుంది? పాపము ఎలాగ పరివర్తన చెందుతుంది? అందులో మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఆకర్షణ. ఏంటది? ఆకర్షణ. పాయింట్ ఏ ఆకర్షణ. బి కోరిక. బి ఏంటి? కోరిక. సి ఆలోచన. సి ఏంటి? ఆలోచన. డి శోధన. ఈ పాపము. ఏ ఏంటి? ఆకర్షణ. బి ఏంటి? కోరిక. సి ఏంటి? ఆలోచన. 4 ఏంటి? డి ఏంటి? శోధన. ఈ ఏంటి? పాపము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొంటే మనకి ఏం కలుగుతుందంటే ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆదాము అవ్వ స్టోరీకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జోక్ చూడండి. ఏంటని అడిగితే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఏం చేయకూడదు? మోహోత్సపులు చూడకూడదు. ఏం చేయకూడదు? వ్యభిచరించకూడదు. 2 చూడకూడదు, వ్యభిచరించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరు అమ్మాయిల్ని అందరు అమ్మాయిలు ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు ఉంటారు. ఎంతమంది? 70 సంవత్సరాల అమ్మాయిలు. అందరూ బ్లాక్ గానే ఉన్నారు. అందరికీ ఏంటో తెలుసా? పింపుల్స్ గట్ట ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చి మహేష్ నువ్వు మోహోత్సపులు చూడకూడదు అంటే చూస్తానా నేను? ఎందుకని? అంతా 70 మంది 70 వయసు ఉన్న వాళ్ళు అంతా బ్లాక్ గా ఉన్నారు, అన్ని పింపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయకూడదంట? మోహోత్సపులు. అయ్యా స్వామి నువ్వు ఆజ్ఞించడేమో కూడా నేనేం చూడను, మోహోత్సపులు ఏమి చూడనంట. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే అదే ఎక్కడ ఒక 50 మంది అమ్మాయిలు మంచి అమ్మాయిని చూపెట్టి నా దగ్గరికి వచ్చి మహేష్ నువ్వు మోహోత్సపులు చూడకూడదు అంటే అప్పుడు నేనేం చేయాలి? శోధించబడతాను. ఇందాక సినారియోలో నేను ఏం చేయబడలేదు? శోధించబడలేదు. ఎందుకని అడిగితే చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. దేవుడు ఏం చేస్తాడంటే అందంగా క్రియేట్ చేస్తాడు. ఆ పండుని చూసింది అవ్వ. ఏ పండుని చూసింది? ఆ తోటలో ఉన్న పండుని చూసింది. అది చూడటానికి ఎలా ఉందంట? అందంగాను రమ్యముగాను ఆకర్షించేదానిగాను. ఎలా ఉంది? అందంగాను రమ్యంగాను ఆకర్షించేదాను. అదే పండు ఏంటి? దాని నిండా ముళ్ళు ఉన్నాయి. ఎగ్జాంపుల్ దాని నిండా ముళ్ళు ఉన్నాయి. చూడడానికి అస్సలు బాగోలేదు. అవ్వ వెళ్తుంది అసలు? వెళ్దాం. అవ్వ అసలు ఏమవుతుంది? వెళ్ళేయాలి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అందంగా సృష్టిస్తాడు. కానీ మనం ఏం చేస్తాడంటే నేను సృష్టించింది కావాలా? నేను కావాలి. ఎవరు? నేను నీకు సృష్టించింది కావాలా? ఆ పండు కావాలా? లేదా పండుని క్రియేట్ చేసిన నేను కావాలా అని చెప్పి దేవుడు నిన్ను శోధిస్తాడు అన్నమాట. అప్పుడు నువ్వు దేవుడి వైపు నవ్వుకో పాపం చేయవు. అదే లోకం వైపు నవ్వుకో ఖచ్చితంగా ఏం చేస్తావు? పాపం చేస్తావు. అర్థమైందా? ఆకర్షణ.
ఏం ఫస్ట్ ఏం చేస్తుందంటే మన కళ్ళుకి ఇంపుగా కనపడుతుంది. రూపురేఖలు కలదు కాపురానికి చేయడంట అమ్మాలు అంటారు. రూపంగా భోజనం చేసుకున్నాం అనుకో దానికి పని రాదు, అడ్లు తోడడం రాదు, వంట చేయడం రాదు, తీరాట్లేదు కదా. దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ అత్తగా నిలిపేటప్పుడు మొత్తం అన్ని లిస్ట్ చేస్తుంది అన్నమాట. దీనికి ఇది రాదు, అందం చూసి చేసుకున్నావు, రూపం చూసి చేసుకున్నావు, దేనికి కూడా పని చేయదండి. అంటే పెద్దలు వాడేవాడు, నేను వాడేవాడు కాదు. అలాగా మనం అందంగా ఉన్నదని చెప్పి మనం దేనికి కూడా ఏమవ్వకూడదు, అట్రాక్ట్ అవ్వకూడదు. ఏమవ్వకూడదు, అట్రాక్ట్ అవ్వకూడదు, ఆకర్షణ కలిగించకూడదు. తర్వాత కోరిక. ఇప్పుడు ఆకర్షణ అయిపోయింది, దాని దగ్గర నేను ఏం పడ్డాను, లాగబడ్డాను. ఇప్పుడు ఏం చేయాలి, తినాలనే ఆ కోరిక ఎవరు కలిగింది, అవ్వకు కలిగింది. అలాగే ఇప్పుడు నాకు ఏంటంటే అది చూశాను, ఇప్పుడు ఏం పడ్డాను, ఆకర్షణ పడ్డాను. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఆ 50 ఇంచుల టీవీ నా ఇంట్లో ఉండాలి. ఎన్ని ఇంచులు, 50 ఇంచుల టీవీ ఎందులో ఉండాలి, ఇంట్లో ఉండాలి. ఎక్కడ చూసాను నేను, అది అక్కడ చూశాను. దాన్ని చూసి నేను ఏమంటాను, ఆకర్షించబడ్డాను. ఇప్పుడు నాలో ఏం కలిగింది, కోరిక. ఏ కోరిక, ఇంట్లో తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. దానికోసం నేను ఏం చేస్తాను తెలుసా, ఆలోచన చేస్తాను. ఏం చేస్తాను, ఆలోచన. మా నాన్నకి సోపేయాలా, మా ఆయనకి సోపేయాలా, మా అమ్మకి సోపేయాలా, లేదంటే నేను ఈఎంఐకి వేయాలా, ఏమి కట్టాలి, ఈఎంఐ కట్టుకోవాలా, ఇవన్నీ కట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఆలోచన చేస్తాను దాని గురించి. కోరిక ఇప్పుడు ఎలా మారింది, ఆలోచనగా మారింది. ఆలోచన ఇప్పుడు ఎలా మారుతుంది అంటే శోధనగా మారుతుంది. శోధన అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏం కావాలి, ఉండాలి. ఇంకా 600 అయినా అది నా ఇంట్లో ఉండాల్సిందే అని చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, పాపలో క్లారిటీ వచ్చిందా. 5 విషయాలు. ఫస్ట్ గుండె ఎక్కడ పడతాము, ఆకర్షించబడతాము. తర్వాత కోరికలో పడతాము, తర్వాత ఆలోచనలో పడతాము, తర్వాత శోధనలో పడతాము, తర్వాత పాపంలో పడతాము. కాబట్టి ఈ 5 విషయాల్లో ఎక్కడ దగ్గర ఆగిపోతే పాపం ఉపరం. అది నేను చెప్పాలనుకో. ఏ విషయం, ఆకర్షించడానికి ఆగిపోయావనుకో అది ఆలోచన దాకా పో, కోరిక దాకా పో. కోరికతో ఆగిపోయావనుకో ఆలోచన దాకా పో. ఆలోచనగా ఆగిపోయానుకో శోధనలో పోవు. శోధనలో ఆగిపోయానుకో పాపంలో పోవు. ఇప్పుడు నేను శోధనలతో ఆపిస్తున్నాను అనుకో, దేవుడు నన్ను ఏమంటాడు తెలుసా, నువ్వు పాపం చేయలేదు, నా దగ్గర నేను పడ్డావు, శోధనలో పడ్డావు, కానీ ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసు, నేను శోధించబడిపోయాను కాబట్టి పాపం చేశాను అనుకుంటారు. కాదు, శోధన వరకే మాత్రమే మనకి ఏమి ఇవ్వాలి. ఈ 4 స్టెప్పులు ఎక్కడికి స్టాప్ అయిపోతే మనం ఖచ్చితంగా ఇందులో పడము, పాపంలో పడము. ఈ విషయాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోండి. దేవుడి ఇప్పుడు మాట నిలిచబడింది దాకా. ఆమేన్. అర్థమైంది. ఈసారి ఏ విషయాలు ఇచ్చిన ఒకసారి రీకాప్. పాపం డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ అధికమైన పాపం. రెండో పాపము మేలు చేయడం చెయ్యకపోతే పాపము. మూడోది దేవుడు మహిమను తగ్గించే ఏ కార్యమైనా పాపమే. దేవుడితో నాకు ఎటువంటి పోలిక లేకపోయినా కూడా నాకు అది పాపమే. నేను పదే పాపం ఎందుకు పడిపోతున్నానంటే నాకు ఏమైనట్టు కృపలైనట్టు. ఏమైనట్టు కృపలైనట్టు. నాకు కృప ఎందుకు దొరకడం లేదంటే దానికి కారణం ఏంటి? నాకు దేని మనసు లేనట్టు, తగ్గించుకోలేకపోవడం నాకు ఏం రావడం లేదు, కృప రావడం లేదు. శోధన అంటే ఏంటి? సాతాను కలిగించే క్రియ. ఏంటది? సాతాను కలిగించే క్రియ. శోధనకి పాపానికి తేడా ఏంటంటే శోధన అనేది మనం శోధించబడతాము. శోధనకి ఎప్పుడైతే మనం ఓకే చెప్తామో అప్పుడు మనం ఏమవుతాము, పాపం చేస్తాం. ఈ పాపంలో వెళ్ళే ముందుగా మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి? మనము ఆకర్షించబడతాము, చూసి ఆకర్షించబడతాము. తర్వాత కోరిక కింద మారుతుంది. తర్వాత ఆలోచిస్తాము. తర్వాత మనం ఏం చేస్తాం? శోధింపబడతాము. ఐదోది ఏం చేస్తాం? పాపంలో పడిపోతాం. కాబట్టి ఈ 5 విషయాల్లో మనం ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక విషయం మర్చిపోయాం. 5 విషయాల్లో ఉన్నాయి పాపాలు. ఏ విషయాల్లో 5 విషయాల్లో పాపాలు ఉన్నాయి? చర్యలో, పనిలో పాపం ఉంది, చేసే పనిలో పాపం, తర్వాత మాట తీరులో పాపం, తర్వాత ఆలోచనలో పాపం, తర్వాత ఉద్దేశాల్లో పాపం, తర్వాత ఇతరులకు తక్కువ చూసే పాపం. ఈ 5లో నీలో నాలో ఏ పాపంలో పడిపోతున్నామో మనం దేవుడిని అడిగితే ఖచ్చితంగా మనకి దేవుడు హెల్ప్ చేస్తారన్నమాట. మనం ఎలాగే ఉందాము. బుజ్జకి వాక్యం కోసం ప్రేయర్ చేస్తాం. సిద్ధి